ఏపీ, తెలంగాణలో డీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పిరెంట్స్ అందరికీ కూడా డైలీ 5 క్వెషన్స్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు రెండవ రోజు. సో, దీంట్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్‌ని ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది. వీటికి సరైన సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి. మొదటిది మొకాలే ప్రతిపాదనల యొక్క ప్రధానమైనటువంటి ప్రాధాన్యత అంశం ఏమిటి? సమగ్ర విద్యా విధానము, అధోముఖ వడపోత సిద్ధాంతము, ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు, వృత్తి విద్య. సో, దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 2 అధోముఖ వడపోత సిద్ధాంతం. క్వెషన్ నెంబర్ 2 ప్రాథమిక విద్యా వ్యాప్తిలో వృధా మరియు స్తబ్దతను అరికట్టడానికి ఏ కమిటీ ఏర్పడింది? హర్టాగ్ కమిటీ, స్లాడర్ కమిషన్, హంటర్ కమిషన్, సార్జెంట్ రిపోర్ట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 హర్టాగ్ కమిటీ. నెంబర్ 3 6 నుంచి 10 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రతిపాదించినటువంటి తీర్మానం ఏది? వుడ్స్ డిస్పాచ్, వార్ధా విద్యా విధానం, గోఖలే తీర్మానం, విశ్వవిద్యాలయాల చట్టం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 గోఖలే తీర్మానం. నెంబర్ 4 సాధారణ విద్యలో వృత్తి విద్యను మిళితం చేయడం గురించి ఏ నివేదిక తెలియజేస్తుంది? సార్జెంట్ రిపోర్ట్, అబార్డ్వుడ్ నివేదిక, స్లాడన్ కమిషన్, భారతీయ విద్యాలయ కమిషన్. దీనికి సరైన సమాధానము అబార్ట్వుడ్ నివేదిక. భారతదేశ విద్యాభివృద్ధికి ప్రణాళికను రూపొందించిన సార్జెంట్ రిపోర్ట్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1929, 1937, 1944, 1904. దీనికి సరైన సమాధానము 3 1944. సో ఇలాంటి డైలీ ఛాలెంజ్ కోసం ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా మన దగ్గర ఏపీలో, తెలంగాణలో డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే శాంపిల్ పీడిఎఫ్ కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి మీరు ఒక టైం టేబుల్ ప్రకారం టెస్ట్ సిరీస్ చదువుతూ టెక్స్ట్ బుక్ చదివినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్.